సీజ్ ద షిప్ అతను వచ్చాడండి మళ్ళీ. అదే మాదాపూర్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్. రేషన్ మాఫియాపై ఉక్కుమాదం మోపాలంట. ఏది ఈరోజు స్టేట్మెంటేనా? ఈరోజే. మరి ఇది 2 సంవత్సరాల నుంచి రోజు వస్తున్న వార్తే కదా, మరి ఉక్కుపాదం మోపలేదా? ఓహో, 2 సంవత్సరాల నుంచి మోపుతానే ఉన్నావా? కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గాల్లో 2 నెలలకు ఒకసారి పర్యటిస్తా. ఎందుకు 2 ఏళ్ళకి ఒకసారి పర్యటించు? 2 ఏళ్ళు పోతే ఒకసారి వెళ్తే అయిపోయింది కదా. 2 నెలలకు ఒకసారి వెళ్ళి వస్తాడంటారా? రేషన్ మాఫియా మాదాపూరే రోజు వెళ్తావా? పిఠాపురం మాత్రం 2 నెలలకు ఒకసారి వెళ్తావా? ఇది అన్యాయం కదా. నీకు మాదాపూర్లో ఎవరన్నా కార్పొరేటర్ నువ్వు పోటీ చేస్తావు, లోట్లు వేసారా? వేయలేదు కదా. ఇప్పుడు అప్పుడు ఈ లోటు వేశారు కదా కొంతమంది. అన్న ఈవీఎం ద్వారా గెలిచిన మాట వేస్తావు అనుకో, కొంతమంది అని వేశారు కదా మీకు. మరి ఇది ఏంది? ఎప్పుడో 2 నెలలకు ఒకసారి వెళ్తాడంట పిఠాపురం. పర్లేదు, ఇప్పుడు హాలు పట్టించుకోవట్లా, వరం చూసుకుంటున్నాడు అక్కడ ఆల్రెడీ. రేషన్ మాఫియాపై ఉక్కుపాదం మోపాలని, చౌక బియ్యం అక్రమ రవాణా అరికట్టాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా అధికారులను ఆదేశించారు. అవునా? ఏమైంది ఆదేశిస్తే? సీజ్ ద షిప్ అన్నావు. ఎప్పుడు తెలుసా? నీకు డేట్ మర్చిపోయి ఉంటావు, అందుకని నేను రాసుకున్నా గుర్తు చేద్దామని. 2024 నవంబర్ 29, 2025 నవంబర్ పోయింది, 2026 మనం ఏప్రిల్లో ఉన్నాం. మిస్టర్ మాదాపూర్ పవన్ కళ్యాణ్ గారు, ఏమైంది? సీజ్ ద షిప్. షిప్ పోయింది, బియ్యం పోయినాయి, మళ్ళీ షిప్ వచ్చింది, మళ్ళీ బియ్యం ఎక్కిచ్చారు, మళ్ళీ పోయింది, మళ్ళీ వచ్చింది. నువ్వు పోయావు మాదాపూర్, వస్తున్నావు, పోతున్నావు. బియ్యం ఎవరి? రేషన్ మాఫియాపై ఉక్కుమాదం అన్నావు. రేషన్ మాఫియాకి సంబంధించినటువంటి ఆ రేషన్ శాఖ మంత్రి ఎవరు? మీ నాదెండ్ల మనోహరే, మీ జాంజిగిడి పార్ట్నర్. ఏం చేశారు ఇప్పటి వరకు? ఒకటి మీద చర్యలు తీసుకున్నారా? ఏంది మాదాపూర్ కళ్యాణ్ గారు, అదే పవన్ కళ్యాణ్ గారు, రేషన్ మాఫియాపై ఉక్కుమాదం మోపుతారా? బాబా, ఎన్నో సినిమా డైలాగ్ ఇది. కొత్త సినిమాలు పెడుతున్నావా? సిగ్గుండాలా మాట్లాడటానికి? నువ్వేట ఉప ముఖ్యమంత్రి అంతేలే. ఈవీఎంల దైవాలు లోకేష్ మంత్రి అయ్యాడు, నువ్వు ఉప ముఖ్యమంత్రి అయ్యావు. ఆ కర్మ కాకపోతే ఇదండి పవన్ కళ్యాణ్